కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం ఉంది. ఈ సంగమేశ్వరం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పంచపాండవులు అరణ్యవాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజింపమని చెప్పాడు. కృష్ణుడు చెప్పిన మాట మేరకు భీముడితో కాశీకి వెళ్ళి శివలింగాన్ని తెమ్మని చెప్తాడు. భీముడు శివలింగం తెచ్చేసరికి ఆలస్యం అవుతుంది. సుముహూర్తం దాటిపోతుందని అక్కడ ఉన్న వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు. భీముడు వచ్చి చూసేసరికి అక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసి తన తెచ్చిన శివలింగాలను ఆగ్రహంతో విసిరివేస్తాడు. అలా విసిరివేసిన శివలింగాలు ఒక్కొక్కటి ఒక్కో చోట పడ్డాయి. అది చూసిన ధర్మరాజు భీముని కోపం తగ్గించాలని మొదటగా నీవు తెచ్చిన శివలింగానికి పూజలు జరగాలని, ఆ తరువాతే వేప మొద్దుతో చేసిన శివలింగానికి పూజలు జరగాలని చెప్తాడు. భీముడు విసిరేసిన శివలింగాలు పడిన ప్రదేశాలు 1 సిద్ధేశ్వరం, 2 మల్లేశ్వరం, 3 సోమేశ్వరం, 4 కపిలేశ్వరం, 5 సంగమేశ్వరం. ఈ గుడి సంవత్సరంలో దాదాపు 6 నుంచి 8 నెలల పాటు పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కేవలం 4 నెలలు మాత్రమే నీళ్లు తగ్గిపోయి భక్తుల దర్శనానికి అనువుగా ఉంటుంది. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట ఇక్కడ కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సంగమేశ్వరం అంటారు. ఆ నదుల యొక్క వివరాలు: 1 కృష్ణ, 2 వేణి, 3 తుంగా నది, 4 భద్రా నది, 5 మలపహారిణి నది, 6 భీమారతి నది, 7 భవనాశిని నది. భవనాశి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం వైపు నుంచి తూర్పు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, పుణ్యక్షేత్రమైన శ్రీశైలంను తాకుతూ ముందుకు సాగుతాయి. చివరకు సముద్రంలో కలుస్తాయి. సంగమేశ్వరానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందరో మునులు ఇక్కడ తపస్సు చేశారు. ఈ క్షేత్రంలోనే కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ నిరంతరము అన్నదానము జరుగును. ఇక్కడికి వచ్చిన భక్తులు కడుపారా భోంచేసి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడి నుంచి సోమశిలకు వెళ్ళడానికి కూడా నదిలో బోట్లు ఉన్నాయి. Under the boughs where the shadows play, the wind